భారత రాష్ట్ర సమితి తిరిగి పునర్వైభవాన్ని సాధిస్తుంది. ఎందుకంటే నేడు సమస్యలపైన ప్రజలకున్న సమస్యల పట్ల స్పందిస్తున్నదంటే ఒక భారత రాష్ట్ర సమితియే. ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలదీయడం లేదు. మరి వాళ్లకు వీళ్లకు అంతర్గతంగా ఏం ఒప్పందాలు అయ్యో భగవంతుడికి ఎరక. కానీ నేటి వరకు బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల మాట్లాడడం లేదు, కాంగ్రెస్ నిలదీయడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే గత కొద్ది రోజులుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పర్యటన దృష్ట్యా, లోకల్గా వారు స్పందిస్తున్న సమస్యల దృష్ట్యా, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కేసీఆర్ గారు నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దాని కొరకై తిరిగి ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. అది ఏమిటంటే మంచి చేసిన మనకు కేసీఆరే, ఒకవేళ మనము చెడిపోయినా మన పక్షం నిలబడేది కేసీఆర్ అని ప్రజలకు ఒక విషయం అవగాహనకు వచ్చింది. కనుక ఎవరు ఎక్కడ పోయినా ఏం చేసినా పర్వాలేదు కానీ మాకు కేసీఆరే ఉండాలని ఒక ఆలోచనకు వస్తున్నట్టు ప్రజానీకం అనుకుంటున్నారు. నేను ఈ మధ్యన కొద్ది చోట్ల తిరిగాను. దాని ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ప్రజలు మొత్తం కాంగ్రెస్ పక్షాన లేరు, ఇటు బీజేపీ పక్షాన లేరు, భారత రాష్ట్ర సమితి పక్షాన్నే ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నారు. 1.80% కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ఎక్కువ ఓట్లు. కొద్దిగా ప్రయత్నిస్తే కేసీఆర్ గారు ఆ శాతాన్ని కూడా దాటిపోతుండ్రి. కానీ వాళ్ళు ఎందుకో దృష్టి పెట్టలేదు. తద్వారా మీకు రిజల్ట్స్ వచ్చినాయి, అర్థమైపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితి రానున్న రోజుల్లో మంచి ఫలితాలను తీసుకొస్తుంది. మరియు భారత రాష్ట్ర సమితికి ఎనలేని గౌరవం ఉంది ప్రజల్లో. భారత రాష్ట్ర సమితి అంటే ఏమిటని 10 ఏళ్ళలో చేసి చూపించింది. భారత రాష్ట్ర సమితి ప్రజల పక్షాన్ని నిలబడ్డది, ప్రజల పక్షాన్ని నిలబడుతోంది అని నేడు ఈ మధ్యన జరుగుతున్న సంఘటన దృష్ట్యా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డివి కాంగ్రెస్ ఉట్టి మాటలేని ప్రజలకు అవగతమైపోయింది. దీని దృష్ట్యా మనము భారత రాష్ట్ర సమితితోనే ఉండాలని చర్చలు మొదలైనాయి. నేను అబద్ధం అంటే రానున్న రోజుల్లో మీరే చూడండి, ఖచ్చితంగా ఫలితాలు ఆ దిశగానే ఉంటాయి. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి అభివృద్ధి చేయడం తెలుసు, కేసీఆర్ గారికి ఎలా పాలన చేయాలో తెలుసు, మరియు వారికి తెలంగాణ రైతాంగం పట్ల ఉన్న సమస్యల పట్ల అవగాహన ఉంది, వారికి పరిష్కార మార్గాలు కూడా తెలుసు. అందుకొరకే ఏ విషయమైనా కానీ ఎక్కడ సమస్య కానీ అట్టే పట్టేస్తారు కేసీఆర్ గారు. అందుకొరకే రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి పక్షాన నిలబడడానికి ప్రజలు నిశ్చయించుకున్నారని అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి. జై తెలంగాణ, జై కేసీఆర్.